బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయలుదేరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మధ్యాహ్నం 1 గంటకు కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన కన్నేపల్లి పంప్ హౌస్ ను ఆయన సందర్శించనున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత వేడెక్కనుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కన్నేపల్లి పంప్ హౌస్ మోటార్లు వెంటనే ఆన్ చేయాల్సిందేనని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న వేళ వృధాగా పోతున్న గోదావరి జలాలను ఎత్తిపోయాల్సిన ప్రభుత్వం దాన్ని పట్టించుకోవట్లేదని గులాబీ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసి రైతులకు ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. గోదావరి జలాలు వృధాగా సముద్రం పాలవుతున్నా కాంగ్రెస్ సర్కార్ నీళ్లు ఎత్తిపోయకపోవటాన్ని బీఆర్ఎస్ ఎండగట్టనుంది. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, ఈరోజు బీఆర్ఎస్ చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు ఈరోజు 1:30 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వీరంతా కూడా ప్రజాప్రతినిధులు అంతా కూడా ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నేతలంతా కూడా పెద్ద ఎత్తున కన్నెపల్లి పంప్ హౌస్కు వెళ్ళనున్నారు. ఒకటే డిమాండ్, గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి డిమాండ్, వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రైతులంతా కూడా సాగునీరుకి ఇబ్బంది పడుతున్నారు. సాగునీరు అందించారంటే మాత్రం ప్రస్తుతంగా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోతలు కొనసాగించాలి. తద్వారా నీటిని కూడా బ్యారేజీలో నిల్వ చేసి రైతాంగానికి నీరు అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ హయాంలో గత కొన్ని రోజులుగా నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈరోజు ప్రకటించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో భాగంగా కన్నెపల్లి పంప్ హౌస్ను బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా సందర్శించబోతున్నారు. ఏదైతే తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ హయాంలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలు కొనసాగిస్తే మాత్రం ప్రస్తుతం రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీరు అందించవచ్చని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. కన్నెపల్లి పంప్ హౌస్ సంబంధించినటువంటి మోటార్లు ఆన్ చేయాలి. ఏదైతే మేడిగడ్డ దిగువన కన్నెపల్లి పంప్ హౌస్ సమీపంలో తాత్కాలికంగా ఒక కట్ట నిర్మించినట్టయితే అక్కడ నుంచి నీటిని అంతా కూడా లిఫ్ట్ చేయవచ్చు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం లిఫ్ట్ చేయకుండా కేవలం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తే మాత్రం తెలంగాణ రైతుల ఏదైతే సాగునీరు సంబంధించినటువంటి కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ కూడా తీరుతాయని చెప్పి బీఆర్ఎస్ చెప్తూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే మరొకసారి కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు బీఆర్ఎస్ నేతలు వెళ్ళబోతున్నారు. 2024లో కేటీఆర్ కాళేశ్వరం సంబంధించినటువంటి కన్నెపల్లి పంప్ హౌస్, అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజ్ ప్రాజెక్టు సందర్శించారు. గత 3 సంవత్సరాలుగా ఇటు బీఆర్ఎస్ నిరసనలు కొనసాగిస్తుంది. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు చేపట్టాలి, దాంతోపాటు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మోటార్ లాంచ్ చేసి నీటిని లిఫ్ట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ ఆందోళన కొనసాగిస్తున్నప్పటికీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఎస్ఏ రిపోర్టును ముందు పెడుతుంది. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా ప్రస్తుతం అయితే ఎత్తిపోతలు సంబంధించినటువంటి అంశం పైన కుదరదు, ఎత్తిపోతలు చేస్తే మాత్రం కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజ్ పూర్తి స్థాయి నిర్మాణం చేపట్టిన తర్వాతనే ఎత్తిపోతలు సాధ్యమవుతుందని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అయితే బీఆర్ఎస్ మాత్రం తాత్కాలికంగా కట్టను నిర్మించి ఆ కట్ట ద్వారా కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్ లాంచ్ చేస్తే అక్కడ నుంచి నీటిని లిఫ్ట్ చేయవచ్చు. అటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కొంత నిర్లక్ష్యం చేస్తుంది అని చెప్పి బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంని ఎండగట్టేటువంటి ప్రయత్నం ఇటు బీఆర్ఎస్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మరొకసారి రైతాంగానికి సంబంధించినటువంటి సాగునీటి సమస్యను బీఆర్ఎస్ నినాదంగా ఎత్తుకుంది. రైతులకు సాగునీరు అందించాలి. బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోతలు కొనసాగించి బ్యారేజీలో నీటి నిల్వ చేసి పెద్ద ఎత్తున రైతాంగానికి సాగు విస్తీర్ణం పెంచేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం బీఆర్ఎస్ నిర్మించినటువంటి ప్రాజెక్టును వినియోగించకుండా కేవలం నిరుపయోగం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. అటువంటి ప్రయత్నం చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయాలకు వినియోగించుకోకుండా రైతాంగానికి, ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించాలని చెప్పి బీఆర్ఎస్ చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన అనేది కొంత పొలిటికల్ హీట్ పెంచుతుందని చెప్పుకోవచ్చు. 2024లో కూడా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి శ్రేణులతో ఇటు పంప్ హౌస్, కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలించడం జరిగింది. అదేవిధంగా మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన చేపట్టారు. అప్పుడు కూడా ఇదే రకమైనటువంటి డిమాండ్ వినిపించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న రైతాంగం వర్షాభావ పరిస్థితుల్లో కొంత సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలు కొనసాగించడం ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం అనుబంధంగా నిర్మించిన
సంబంధించినటువంటి బ్యారేజీల్లో నీటిని నిల్వ పెంచి తద్వారా రైతాంగానికి సాగునీరు అందించాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను తెరపైకి తీసుకువస్తుంది. దీంతో పాటు ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి జియో ఫిజికల్ టెస్ట్ కావచ్చు, జియో టెక్నాలజీ టెస్ట్ కావచ్చు, అదేవిధంగా జీపీటీ సంబంధించినటువంటి పరీక్షలన్నీ కూడా చివరి దశకు వచ్చాయి. ప్రాజెక్టు సంబంధించినటువంటి నిర్మాణం పైన అదేవిధంగా మరమ్మతుల పైన ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటాం. తద్వారానే నీటిని ఎత్తిపోస్తాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నీటిని ఎత్తిపోసినట్టువైతే కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పి ఇటు ప్రభుత్వం చెప్పుకొస్తున్న నేపథ్యంలో ఇటు రెండు పార్టీల మధ్య బీఆర్ఎస్ అదేవిధంగా అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతుంది. వాటర్ ఫైట్ గత కొన్ని రోజులుగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా తగ్గినటువంటి నీటి మట్టం తగ్గినటువంటి ప్రాజెక్టులో వారంతా కూడా ఆటలాడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. లోయర్ మానేర్ కావచ్చు, మిడ్ మానేర్లో కావచ్చు, బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఆటలాడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోయా, నీటి నిల్వలు పెంచాలంటే మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలు కొనసాగించాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈరోజు కేటీఆర్ పర్యటన మాత్రం పొలిటికల్గా కొంత హీట్ పెంచుతుందని చెప్పుకోవచ్చు. మరొకసారి ప్రభుత్వ నిర్లక్ష్యం కావచ్చు, బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన ఉద్దేశం కావచ్చు, ఇవన్నీ కూడా మరొకసారి ప్రస్తావించే ప్రయత్నం కేటీఆర్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇటు పొలిటికల్ సంబంధించినటువంటి వాటర్ అంశం ఏదైతే ఉందో అది కొంచెం రాజకీయంగా హీటు పుట్టిస్తున్న అంశంగానే చెప్పుకోవచ్చు. మరమ్మతులు చేపడితే తప్పించి ఎత్తిపోయాలని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. మరమ్మతులు అవసరం లేదు, నీటిని ఎత్తిపోయవచ్చు అని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. మొత్తానికైతే కాంగ్రెస్ ఎత్తిపోతల విషయంలో కాంగ్రెస్ను ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ చేయబోతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శిస్తారు. అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ ఎత్తిపోతలు కొనసాగించవచ్చు అనే అంశాన్ని కూడా మరొకసారి ప్రస్తావించే అవకాశం ఉంది. మొత్తానికైతే తెలంగాణలో వాటర్ ఫైట్ మాత్రం పొలిటికల్ హీట్ పెంచుతుందని చెప్పుకోవచ్చు. హరీష, థ్యాంక్ యూ సతీష్.